ఈ పాపను ఎవరైనా చూసారమ్మా? లేదు సార్, ఈ పాప ఎవరో మాకు తెలియదు సార్. నా పాప నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు సార్. నమస్కారం, ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. ఢిల్లీ మాలవీయ నగర్లోని హోటల్లో అగ్ని ప్రమాదం. 11 మంది విదేశీ అతిథులు సహా 21 మంది మృతి, మరికొందరి పరిస్థితి విషమం. తెలంగాణలో ఎల్లుండి నుంచే భూముల విలువ పెంపు. రెవెన్యూ మంత్రి పొంగులేటి ప్రకటన, హేతుబద్ధంగా పెంచినట్లు స్పష్టీకరణ. జర్మనీ, దక్షిణాఫ్రికా ప్రతినిధులతో రేవంత్ భేటీ. హైదరాబాద్లో అవకాశాలు అందుకోవాలని విజ్ఞప్తి. ఏఐతో కొత్త అవకాశాలు వస్తాయని వ్యాఖ్య. ప్రాంతీయవాదంపై పవన్ వ్యాఖ్యలను ఖండించిన కేటీఆర్. హైదరాబాద్లో సభ వివాదం వెనుక కుట్ర ఉందని భావించడం లేదన్న జనసేనాని. ఈ నెల 7 నుంచి 20 వరకు ఏపీలో యోగాంధ్ర కార్యక్రమం. 1 కోటి మంది పాల్గొనే విధంగా కార్యాచరణ అమలు చేస్తున్నామన్న సీఎం. మమతా బెనర్జీకి మరో గట్టి షాక్. టీఎంసీ చీలక వర్గాన్ని గుర్తించిన స్పీకర్. తిరుగుబాటు నేత రితబ్రత బెనర్జీకి ప్రతిపక్ష నేత హోదా. కర్ణాటకలో కొలువుదీరిన డీకే శివకుమార్ సర్కార్. ముఖ్యమంత్రిగా ప్రమాణం. ప్రియాంక్ ఖర్గే, యతీంద్రలకు డిప్యూటీలుగా అవకాశం. మళ్లీ అదనపు సుంకాలు విధించేందుకు సిద్ధమైన అమెరికా. వెట్టి చాకిరీ నిర్మూలనలో వైఫల్యం పేరుతో 54 దేశాలపై బాదుడుకు కసరత్తు. దేశ రాజధాని ఢిల్లీలో ఉదయాన్నే ఒక హోటల్లో చెలరేగిన మంటల్లో 21 మంది సజీవ దహనమయ్యారు. వారిలో 11 మంది విదేశీయులు ఉన్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. ప్రమాద సమయంలో హోటల్లో బస చేసిన వారు నిద్రలో ఉండటం వల్లే మృతుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ మాలవీయ నగర్లోని ఫ్లరిష్ స్టే B&B హోటల్లో జరిగిన ప్రమాదంలో 21 మంది సజీవ దహనమయ్యారు. వారిలో 11 మంది విదేశీయులు ఉన్నారు. వారంతా మధ్య ఆసియా, ఆఫ్రికా దేశాలకు చెందినవారని అధికారులు తెలిపారు. గాయపడిన వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ఉదయం 8:30 గంటల ప్రాంతంలో అగ్ని ప్రమాదం సంభవించి 5 అంతస్తుల ఇరుకైన భవనం అంతటా మంటలు వేగంగా వ్యాపించాయని అధికారులు తెలిపారు. ఆ భవనంలో రాకపోకలకు ఒకే మార్గం ఉండటం, కిటికీలు శాశ్వతంగా మూసివేసి ఉండటం, సెన్సార్తో పనిచేసే ప్రధాన ద్వారం ఉండటం వల్ల ఎవరూ తప్పించుకునే వీలు లేకుండా పోయిందని చెప్పారు. సహాయ చర్యలు చేపట్టిన అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు 58 మందిని ఆస్పత్రులకు తరలించగా వారిలో 21 మంది అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. హోటల్కు కొద్ది దూరంలోని మ్యాక్స్ ఆస్పత్రిలో చేరిన రోగుల బంధువులే హోటల్లో బస చేశారని అధికారులు తెలిపారు. వారిలో విదేశాలకు చెందిన 11 మంది చనిపోయారు. ఎమర్జెన్సీ విభాగానికి 39 మంది బాధితులను తీసుకొచ్చినట్లు మ్యాక్స్ ఆస్పత్రి ఒక ప్రకటనలో తెలిపింది. వీరిలో 18 మంది అప్పటికే మృతి చెందగా 15 మందిని ఐసీయూలో చేర్చినట్లు తెలిపింది. వారిలో వెంటిలేటర్పై ఉన్న 8 మంది పరిస్థితి విషమంగా ఉందని పేర్కొంది. స్వల్ప గాయాలైన 5 రోగులకు ప్రాథమిక వైద్యం అందించి డిశ్చార్జ్ చేశారు. తీవ్రమైన కాలిన గాయాలైన ఒక రోగిని సఫ్దర్గంజ్ ఆస్పత్రికి తరలించారు. ఢిల్లీ ఎయిమ్స్లో 13 మంది రోగులు చేరారు. వీరిలో 3 హోటల్ భవనం పైనుంచి దూకి గాయపడ్డారు. ఫ్లరిష్ స్టే B&B హోటల్కు ఢిల్లీ ప్రభుత్వ బెడ్ అండ్ బ్రేక్ఫాస్ట్ పాలసీ కింద కేవలం 6 గదులకే అనుమతి ఉంది.
అయితే 25 గదులతో నడుస్తోందని పోలీసులు తెలిపారు. గ్రౌండ్ ఫ్లోర్లో రెస్టారెంట్ ఉంది. బేస్మెంట్ సహా పైన ఉన్న అంతస్తులను హోటల్గా ఉపయోగిస్తున్నారు. 6-7 క్రితం వరకు ఈ భవనం కేవలం గ్రౌండ్ ఫ్లోర్ మొదటి అంతస్తుతో మాత్రమే ఉండేదని అధికారులు తెలిపారు. అనుమతి తీసుకోకుండా అదనపు అంతస్తులు నిర్మించారని చెప్పారు. ఈ హోటల్ను 3 భాగస్వాములు కలిసి నిర్వహిస్తున్నారని గుర్తించారు. కేసులు నమోదు చేసి వారి కోసం గాలిస్తున్నారు. అగ్ని ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణం ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. తృణమూల్ కాంగ్రెస్ చీలిక్ వర్గాన్ని బెంగాల్ స్పీకర్ రితీంద్ర బోస్ గుర్తించారు. బహిష్కృత ఎమ్మెల్యే తిరుగుబాటు నేత రితబ్రత బెనర్జీ ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించారు. తృణమూల్ నుంచి బహిష్కరణకు గురైన మరుసటి రోజే ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీ స్పీకర్ను కలిసి తనకు 58 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందంటూ అందరి సంతకాలతో కూడిన లేఖలను సమర్పించారు. ఈ మేరకు ప్రతిపక్ష నేతకు కేటాయించే ప్రత్యేక ఛాంబర్ తాళాలను రితబ్రత బెనర్జీ అందజేశారు. ఇదే సమయంలో టీఎంసీ తిరుగుబాటు వర్గానికి చెందిన సందీపన్ సాహా, శివ్లీ సాహా, జావేద్ ఖాన్లను శాసనసభాపక్ష ఉపనేతలుగా, అక్రుజమాన్ను చీఫ్ విప్ గా స్పీకర్ కార్యాలయం ఆమోదించింది. 294 అసెంబ్లీ స్థానాలున్న బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 207 సీట్లు గెలిచి అధికారాన్ని చేపట్టింది. తృణమూల్ కాంగ్రెస్ 80 సీట్లకు పరిమితమైంది. ఇందులో 58 మంది ఎమ్మెల్యేల మద్దతుతో రితబ్రత బెనర్జీ ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నికయ్యారు. మరోవైపు మమతా బెనర్జీకి అత్యంత నమ్మకస్తుడిగా పేరున్న కోల్కతా మేయర్ ఫర్హాద్ హకీం తన పదవికి రాజీనామా చేశారు. కర్ణాటకలో డీకే శివకుమార్ సారథ్యంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. బెంగళూరులోని లోక్ భవన్లో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్తో గవర్నర్ థావర్చంద్ గెహ్లోట్ ప్రమాణం చేయించారు. ఉప ముఖ్యమంత్రిగా జి పరమేశ్వర ప్రమాణం చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే, మాజీ సీఎం సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర సహా 13 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. డీకే ప్రమాణ స్వీకారోత్సవానికి కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, రాహుల్ గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేరళ సీఎం సతీశన్, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ తో పాటు పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు, ప్రతిపక్ష పార్టీల నాయకులు హాజరయ్యారు. అయితే డీకే ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా కొంత గందరగోళం జరిగింది. కార్యక్రమ నిర్వాహకుడు వందే మాతరం గేయాన్ని ఆలపించనున్నట్లు ప్రకటించగా కర్ణాటక రాష్ట్ర గీతం మొదలైంది. పొరపాటును గ్రహించిన అధికారులు వెంటనే ఆ గీతాన్ని మధ్యలోనే నిలిపివేసి వందే మాతరం గీతాన్ని పాడించారు. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ఏటీఎఫ్ ధరల భారం నుంచి విమానయాన సంస్థలను కాపాడటానికి చమురు సంస్థలకు 10,000 కోట్ల వడ్డీ లేని ఆర్థిక సాయాన్ని కేంద్ర కేబినెట్ ప్రకటించింది. ఢిల్లీలో పాత ట్రక్కులు, బస్సులు తొలగించి BS6 ఈవీ వాహనాలు తేవాలని నిర్ణయించింది. కొత్త వాహనాల కోసం 5,041 కోట్ల విడుదలకు ఆమోదం తెలిపింది. 24,249 కోట్ల పెట్టుబడితో 4 జాతీయ రహదారుల విస్తరణకు పచ్చజెండా ఊపింది. ఇందులో భాగంగా తెలంగాణలో 7,597 కోట్లతో 190 కిలోమీటర్ల మేర NH63, NH563 విస్తరణకు ఆమోదం దక్కింది. జాతీయ రహదారి 63లో ఆర్మూర్, జగిత్యాల, మంచిర్యాల సెక్షన్ను హైబ్రిడ్ యాన్యుటీ విధానంలో విస్తరించనున్నారు. NH563లో జగిత్యాల, కరీంనగర్ సెక్షన్ను విస్తరించనున్నారు. ఈ 2 జాతీయ రహదారులను 4 వరుసలుగా విస్తరించనున్నారు. ప్రపంచ ఉపాధి రంగం ముఖ చిత్రం మారుతోందని, ఏఐ ప్రభావంతో సంప్రదాయ ఉద్యోగాల స్థానంలో కొత్త అవకాశాలు వస్తున్నాయని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. జర్మనీ తురంగియా రాష్ట్ర ముఖ్యమంత్రి మారియో వోయిట్ నేతృత్వంలో ప్రతినిధి బృందం రేవంత్ రెడ్డితో సమావేశమైంది. టెక్నాలజీ, నైపుణ్యాభివృద్ధి, స్టార్టప్లు, లైఫ్ సైన్సెస్ రంగాల్లో తెలంగాణ, తురంగియా రాష్ట్ర ప్రభుత్వాల మధ్య MOU కుదిరింది. జర్మనీ, జపాన్, దక్షిణ కొరియా దేశాలకు అవసరమైన నైపుణ్యాలతో తెలంగాణ యువతను తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని సీఎం తెలిపారు. ఫార్చ్యూన్ 500 కంపెనీలను ఆకర్షించే లక్ష్యంతో భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మిస్తున్నామని వివరించారు. హైదరాబాద్లో జర్మన్ భాషా శిక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టడంలో సహకరించాలని వారిని సీఎం కోరారు. సీఎం ప్రతిపాదనపై తురంగియా ముఖ్యమంత్రి సానుకూలత వ్యక్తం చేశారు. అంతకుముందు దక్షిణాఫ్రికా డిప్యూటీ ప్రెసిడెంట్ నేతృత్వంలోని బృందం సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయింది. తెలంగాణలో పెట్టుబడులు పెట్టే దక్షిణాఫ్రికా పారిశ్రామికవేత్తలకు సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నామని సీఎం తెలిపారు. విద్య, వైద్యం, పర్యాటక రంగాల్లో పెట్టుబడుల విషయంలో ఇరుపక్షాలు అంగీకారం తెలిపాయి. తెలంగాణలో భూముల మార్కెట్ విలువను పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎల్లుండి నుంచి అమల్లోకి వస్తుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. హేతుబద్ధంగా, శాస్త్రీయంగా క్షేత్రస్థాయి అధ్యయనం తర్వాతే భూముల కొత్త విలువలపై నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఆర్థిక నిపుణులు అరవింద్ సుబ్రహ్మణ్యం ఇచ్చిన నివేదిక మేరకు విస్తృత అధ్యయనం చేశామని వివరించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అశాస్త్రీయ పద్ధతుల్లో 2021-22 సంవత్సరాల్లో కేవలం 6 నెలల వ్యవధిలోనే 2 సార్లు భూముల ధరలను, రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచిందని మంత్రి
పొంగులేటి విమర్శించారు. ఇప్పటికే అధిక మార్కెట్ విలువలు ఉన్న ప్రాంతాల్లో ఎలాంటి పెంపు ప్రతిపాదించలేదని వివరించారు. హెచ్ఎండిఏ క్యూర్ పరిధి ఇతర ప్రాంతాల్లో వ్యవసాయ భూములు, ప్లాట్లు, ఫ్లాట్లకు కనీస ప్రాథమిక రేట్లను నిర్ణయించామన్నారు. గత 5 ఏళ్లలో నిర్మాణ సామాగ్రి ధరలు, కార్మికుల వేతనాలు గణనీయంగా పెరిగినందున ఆర్సీసీ, నాన్ ఆర్సీసీ నిర్మాణాల రేట్లను గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సవరించినట్లు మంత్రి పొంగులేటి చెప్పారు. యోగా ఫర్ హెల్తీ థీమ్తో ఈసారి యోగాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఈ నెల 7 నుంచి 20వ తేదీ వరకు 14 రోజుల పాటు యోగాంధ్ర నిర్వహిస్తామని వెల్లడించారు. కనీసం 1 కోటి మంది యోగా కార్యక్రమంలో పాల్గొనేలా లక్ష్యం నిర్దేశించుకున్నామని తెలిపారు. ప్రైవేటు, ప్రభుత్వ విద్యాసంస్థలు, కార్యాలయాలు అందరూ భాగస్వామ్యం కావాలని సూచించారు. ఈసారి కృష్ణానది వెస్ట్ బైపాస్ రోడ్డుపై యోగాంధ్ర నిర్వహించబోతున్నామని చెప్పారు. దీనివల్ల అమరావతి అందాన్ని ప్రపంచానికి చూపించే అవకాశం ఉంటుందన్నారు. గతేడాది చేసిన యోగాంధ్ర కార్యక్రమంతో అనేక రికార్డులు సాధించామన్నారు. ప్రపంచమంతా ఏపీ వైపు చూసేలా చేయగలిగామని సీఎం వివరించారు. ఒక్క వర్గమో, ప్రాంతమో, కులమో, మతమో కాకుండా అందరూ ఆచరించాల్సింది యోగా. స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు అన్ని దిక్కల్లా ఏర్పాటు చేయాలని ఒక కార్యక్రమం పెట్టుకున్నాం. ప్రతి జిల్లాకు ఒక ప్రత్యేక థీమ్ కూడా ఇచ్చాం. లాస్ట్ టైం ఎట్లయితే లాగిన్ చేశారో అదే మరి ఈసారి లాగిన్ అవుతారు. సేమ్ టైం, సేమ్ థీమ్, సేమ్ యోగా అన్ని యూనిఫామ్ గా ఉంటాయి. ప్రధానమంత్రి గారు ఏ ప్రోటోకాల్ అయితే ఫాలో అవుతారో అదే ప్రోటోకాల్ అదే టైంలో మనం ఫాలో అవుతున్నాం. త్రూఅవుట్ ది స్టేట్ సేమ్ ప్రోటోకాల్. విధ్వంసం గొడ్డలి పార్టీ విధానమని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. డీఎస్సీని పారదర్శకంగా నిర్వహిస్తే పదే పదే అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆక్షేపించారు. స్పోర్ట్స్ కోటా కింద ఉన్న క్రీడల పేర్లు కూడా తెలియని వారు విమర్శలు చేయటం విడ్డూరంగా ఉందని ధ్వజమెత్తారు. వైసీపీ నాయకుల వద్ద సరైన సమాచారం ఉంటే విమర్శించాలి, కానీ బురద జల్లే ప్రయత్నాలు మానుకోవాలని చంద్రబాబు హితవు పలికారు. స్పోర్ట్స్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టాండర్డ్ ఆపరేషన్ మనం మాట్లాడుతుంటే అతనికి బుద్ధి ఉందో జ్ఞానం ఉందో నాకు తెలియదు. ప్యాకాట్ కి ఇచ్చేసారని ఆడేస్తాడు. ఏ గేమ్ కూడా తెలియదు, డెఫినేషన్ తెలియదు, స్పెల్లింగ్ తెలియదు. ఇట్ ఈస్ రికగ్నైజ్డ్ గేమ్. నీకు అన్ని తెలివితేటలుంటే మీరు ఈ పరిస్థితిలో ఉండరు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అందరినీ కన్సల్ట్ చేసిన తర్వాత ఏవేవి ఉంటాయో స్పోర్ట్స్ లో అవన్నీ లిస్ట్ అవుట్ చేశారు. ఒలింపిక్ అసోసియేషన్ కింద డిఫరెంట్ అసోసియేషన్స్ అన్ని ఉంటాయి. ఇవన్నీ వాళ్ళు ఇచ్చే సర్టిఫికెట్లు ఇవి, నువ్వు నేను ఇచ్చేటే కాదు. దేన్ని ఎంత వెయిట్ ఇవ్వాలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హాస్ మేడ్ ఇట్ ఏ ఫార్మల్ కేటగరైజేషన్. ఇలాంటి వాళ్ళు ఎట్లా రాజకీయాలు చేస్తారండి? బురద బట్టల పైన వేసి కడుక్కోవాలను, గుడ్డ కాల్చి ముఖాన్ని వేయడం, ఇవి చేసి ఎవడు నమ్మడు. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ మరో కీలక అంశాన్ని గుర్తించింది. మద్యం రవాణా వ్యవస్థను అక్రమ ఆదాయాలకు వాడినట్లు గుర్తించింది. మద్యం పాలసీ అమల్లో వ్యక్తులు, సంస్థలు కలిసి సిండికేట్గా పనిచేసినట్లు ఆరోపణలు వచ్చాయి. డిస్టిలరీల నుంచి 20% వరకు కిక్ బ్యాక్స్ వసూలు చేసినట్లు ఈడీ గతంలో గుర్తించింది. ఇప్పటి వరకు 1048 కోట్ల కిక్ బ్యాక్ ట్రయల్ను గుర్తించింది. మద్యం రవాణా కాంట్రాక్టులు సిండికేట్ నియంత్రణలో ఉన్నాయని తాజాగా గమనించింది. ట్రాన్స్పోర్ట్ ద్వారా కూడా అక్రమ లాభాలు ఆర్జించినట్లు బయటపడిందని ఈడీ తెలిపింది. లాజిస్టిక్స్, అధిక బిల్లులు, షెల్ కంపెనీలతో నిధుల మళ్లింపును ఈడీ పరిశీలిస్తోంది. రియల్ ఎస్టేట్, బంగారం, షెల్ కంపెనీలు, ఫ్రంట్ ఎంటీటీలతో మనీ లాండరింగ్ చేశారన్న ఈడీ ఇప్పటికే సుమారు 441 కోట్ల విలువైన ఆస్తులు అటాచ్ చేసింది. తెలంగాణ ఏర్పడితే 11 రోజులు అన్నం తినని పవన్ కళ్యాణ్ రాష్ట్ర అవతరణ రోజు సభ ఎందుకు పెట్టారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రశ్నించారు. దేశంలో ఎక్కడైనా పోటీ చేసే హక్కు ఉంటుందన్న ఆయన తెలంగాణలో జనసేన 2023లో పోటీ చేసిందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ను ఎవరూ అడ్డుకోలేదని, ప్రజలే అడ్డుకున్నారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ ముమ్మాటికి భూమిపుత్రుల జాగీరే అని స్పష్టం చేశారు. ప్రాంతీయవాదంపై పవన్ చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ తప్పుపట్టారు. నేను ఒకటి మాత్రం పవన్ కళ్యాణ్ గారు గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ ఖచ్చితంగా తెలంగాణ భూమిపుత్రుల జాగీరు. ప్రాంతీయవాదం ఉగ్రవాదం కంటే ప్రమాదం ఏదో అన్నాడు ఆయన. మద్రాస్ నుంచి ఆంధ్ర రాష్ట్రం వేరుపడాలని పొట్టి శ్రీరాములు గారు 58 రోజులు నిరాహారదీక్ష చేశారు. అది కూడా ప్రాంతీయవాదం అంటారా? మోడీ గారు ఇవాళ ఆయన ప్రాంతం మీద అభిమానంతో, ప్రాంతీయవాదంతో తెలంగాణకు వచ్చిన ఇండస్ట్రీలను కొట్టుకొని పోతా ఉన్నాడు. ఈ ఆర్థిక ప్రాంతీయవాదం కరెక్టా? వారిని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా డెఫినెట్ గౌరవిస్తాం, ఒక కళాకారుడిగా, ఒక నటుడిగా అభిమానిస్తాం. కానీ వచ్చి మా సెక్రటేరియట్లో కూర్చొని పెత్తనం చేస్తాము మా రాజకీయాల్లో. పవన్ కళ్యాణ్ గారిది మధ్యన ఓజీ సినిమా వచ్చింది. ఐ వుడ్ లైక్ టు రిమైండ్ మై బ్రదర్ పవన్ కళ్యాణ్, ఇక్కడ మా కేసీఆర్ గారు ఉన్నారు, ఆయన చాలు మాకు, హీ విల్ టేక్ కేర్ ఆఫ్ అస్.
తెలంగాణ భూమిపుత్రుల జాగీరు కాదని తాను అనలేదని, అందులోకి రానివ్వబోమని చెప్పడంపైనే అభ్యంతరం తెలిపానని పవన్ కళ్యాణ్ స్పష్టత ఇచ్చారు. అమరావతిలో పొట్టి శ్రీరాములు స్మృతివనం సందర్శించిన పవన్ అక్కడ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పార్టీ తరపున కులాలకు అతీతంగా మాట్లాడేందుకు సేనాగాళం పేరుతో కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. జగన్ ప్రతిపాదిత మావిగన్ పేరు వినటానికే చిరాగ్గా ఉందని పవన్ అన్నారు. గతంలో 3 రాజధానులు అని, ఇప్పుడు 3 జిల్లాలతో మావిగన్ అంటూ పరిధి ఇంకా పెంచారని విమర్శించారు. రియల్ ఎస్టేట్ చేసుకుని అమ్ముకోవచ్చని అనుకుంటున్నారా అని ఎద్దేవా చేశారు. తెలంగాణలో జనసేన సభ వివాదం వెనుక కుట్ర ఉందని తాను భావించడం లేదన్నారు. విద్వేషాలకు ముగింపు పలకాలని భావిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ 100% భూమిపుత్రులు జాగిరే కదా, దాన్ని ఎవడు కాదన్నారు. నేను అది కాదన్నా, నన్ను అడుగు పెట్టనివ్వనన్నారు. ఖద్దర్ గారు ఎప్పుడు ఇలా మాట్లాడలేదు. కేటీఆర్ గారు నాకు చాలా మంచి బ్రదర్ కైండ్ రిలేషన్షిప్ మా ఇద్దరికి. ఇక్కడున్న మా నాయకులు ఎవరు పోటీ చేయట్లేదు కదా, ఇక్కడున్న ఆంధ్ర నాయకులు ఎవరు ఎక్కడ వెళ్ళట్లేదు. అక్కడ కూర్చున్నది పూర్తి తెలంగాణ బోన్ అండ్ బ్రాట్. అది భూమిపుత్రులు వాళ్ళు పోటీ చేస్తారంటే ఆపేది ఎవరండి? వాళ్ళు సభ పెట్టుకుంటారంటే ఆపేది ఎవరు? ఎంతకాలం ఆపగలరు? ఇజ్ ఇట్ యాంటీ కాన్స్టిట్యూషనల్ కదా. ఈవెన్ తెలంగాణ పోలీసు కూడా అదే చెప్తారు కదా, ఒకరోజు ఆపగలరు, 2 రోజులు ఆపగలరు. కానీ మేబీ ఆ సందర్భం నాకు తెలిసి ఒక్కళ్ళు కూర్చొని చేసింది కాదు, ఏదో అది చిలికి గాలి వల్ల అయిందనుకుంటున్నాను. తెలంగాణలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యక్రమం అడ్డుకోవడం సరికాదని సీఎం చంద్రబాబు అన్నారు. దీనికి ప్రజల్లో చైతన్యం తీసుకురావడం తప్ప మరో మార్గం లేదన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడైనా కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చునని చెప్పారు. తాను ఇటీవల తమిళనాడు వెళ్లి ఎన్నికల ప్రచారం చేసినట్లు గుర్తు చేశారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంది, బీఆర్ఎస్ పార్టీ ఉంది. బీఆర్ఎస్ మొన్నటి నేషనల్ పార్టీ ఆంధ్రలో కూడా యూనిట్ పెట్టారు. ఎందుకు మాట్లాడతారో నాకైతే అర్థం కావడం లేదు. కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యంలో అమెరికాలో తెలుగు వాళ్ళు సెనేటర్స్ అవుతున్నారు, ప్రపంచం అన్ని దేశాల్లో అవుతున్నారు, ఒక అమెరికాలో కాదు. కాబట్టి ఇలాంటివి చేయడం కరెక్ట్ కాదు. పోటీ పడవలసింది ప్రజా చైతన్యంలో పోటీ పడాలి. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి, వాళ్ళని ఎంపవర్ చేయాలి. ఇలాంటివి మాట్లాడి అనవసరంగా ప్రజల్ని విద్వేషం కూడా అన్నాను. విద్వేషాలు కూడా వీళ్ళు అనుకుంటేనే అయిపో. ఇప్పుడు 12 ఏళ్ళు అయిపోయింది విభజన జరిగి. ఎవరెవరు ఎంత కాంట్రిబ్యూట్ చేశారో అక్కడే ప్రజలకు తెలుసు. ఇప్పుడు మనం చేయాల్సింది దీన్ని లాజికల్ గా తీసుకుపోవడానికి, చెడగొట్టకుండా లాజికల్ గా తీసుకెళ్లాలి. ఎవరున్నా అది వదిలిపెట్టి మాట్లాడడం కరెక్ట్ కాదు. జగన్ ఏసీ రూముల్లో కూర్చుంటే అమరావతిలో అభివృద్ధి కనపడదని ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ విమర్శించారు. ఎవరెన్ని ఆరోపణలు చేసినా 2028 ఆగస్టు నాటికి రాజధానిలో మొదటి దశ మౌలిక సదుపాయాల కల్పన పూర్తి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. రాజధానిలో పర్యటించిన మంత్రి కొండవీటివాగు, పాలవాగు ప్రవాహ మార్గాలను, పెనుమాక రిజర్వాయర్ను పరిశీలించారు. వర్షాకాలంలో వాగుల ప్రవాహ మార్గానికి ఆటంకాలు లేకుండా మట్టిని తొలగించాలని ఆదేశించారు. వచ్చే వర్షాకాలం నాటికి వంతెనలు పూర్తి చేస్తామన్నారు. జగన్ చెబుతున్న మావిగన్ ఎక్కడుందని నారాయణ నిలదీశారు. సంపూర్ణ ఆరోగ్యవంతులే నిజమైన ధనవంతులని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఆసుపత్రులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆరోగ్యం కాపాడుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా తక్కెలపాడులో లలిత ఆసుపత్రిని సీఎం ప్రారంభించారు. అత్యాధునిక వైద్య పరికరాలతో ఏర్పాటు చేసిన ఆసుపత్రిని ఆయన పరిశీలించారు. సంజీవని పేరుతో డిజిటల్ హెల్త్ రికార్డు ప్రాజెక్టును తీసుకొచ్చి పేదవారి ఆరోగ్యం కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని చంద్రబాబు వివరించారు. యోగా, ధ్యానం, ప్రాణాయామం వంటి వాటికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. రష్యా పర్యటనకు వెళ్లిన మంత్రి నారా లోకేష్ రష్యా ప్రభుత్వ నియంత్రణలోని స్పేర్ బ్యాంక్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆల్బర్ట్ ఎఫిమోవ్తో మాస్కోలో సమావేశమయ్యారు. భారతదేశంలో బ్యాంకింగ్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, రిటైల్ రంగాలకు స్పేర్ బ్యాంక్ గిగాచాట్ ఎల్ఎల్ఎంను విస్తరించాలని కోరారు. యూపీఐ నెట్వర్క్ భద్రతను పటిష్టం చేస్తూ స్పేర్ బ్యాంక్ అడ్వాన్స్డ్ వాయిస్ రికగ్నిషన్, బయోమెట్రిక్ యాంటీ ఫ్రాడ్ నెట్వర్క్ కోసం సాంకేతిక సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఏపీకి చెందిన ఫార్మా, అగ్రి ఎగుమతిదారులకు వ్యవస్థీకృత రుణాలు అందించాలని కోరారు. కరోనా కాలం కంటే కాంగ్రెస్ పాలనే ప్రమాదకరంగా మారిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో మీట్ ది ప్రెస్ లో కేటీఆర్ పాల్గొన్నారు. ప్రధాని మోదీ చెప్పినట్లు సీఎం రేవంత్ రెడ్డి మోటార్లకు మీటర్లు పెట్టేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో తిరోగమనం తప్ప పురోగమనం లేదని కేటీఆర్ విమర్శించారు. 6 గ్యారెంటీలని హామీలిచ్చి ప్రజలను నిండా ముంచారని మండిపడ్డారు. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ కంటే ఏదైనా రాష్ట్రం ఇంకా ఎక్కువ ప్రగతి సాధించిందని నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని కేటీఆర్ సవాల్ విసిరారు. తెలంగాణ సాధించిన ప్రగతి కంటే కేసీఆర్ గారి నాయకత్వంలో భారతదేశంలో ఏ రాష్ట్రమైనా గనక మాకంటే ఎక్కువ సాధించింది అని మీరు రుజువు చేస్తే నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా. టు బోత్ కాంగ్రెస్ అండ్ బీజేపీ. మీరు ఇవాళ పరిపాలిస్తున్న 25-26 రాష్ట్రాల్లో ఎక్కడైనా ఒక రాష్ట్రంలో ఇంతకంటే ఎక్కువ చేశామని మీరు చూపెడితే
నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటాను. అధికారం పోయిందనే బాధ ఏమాత్రం లేదు. బాధ ఎక్కడ అనిపిస్తుందంటే, ఇంత కష్టపడి సాధించిన రాష్ట్రం, ఇన్ని త్యాగాలతో ఏర్పడ్డ రాష్ట్రానికి ఇవాళ ఒక తెలంగాణ ద్రోహి ముఖ్యమంత్రిగా ఉన్నారు. తెలంగాణ వాదుల మీదకి తుపాకీ తీసుకుపోయిన వ్యక్తిని కాంగ్రెస్ మన నెత్తిన రుద్దింది. కరోనా కాలంలో కంటే కూడా ఇప్పుడు కాంగ్రెస్ కాలంలోనే ఇంకా డేంజరస్ ట్రెండ్స్ ఉన్నాయి ఇప్పుడు ఆర్థిక పరంగా చూసినట్టయితే. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే కేసులో ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు భుజంగరావును ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఉదయం నుంచి భుజంగరావు నివాసం సహా మొత్తం 15 చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో ఆయనకు సూర్యాపేటలో 27 ఎకరాలకు పైగా వ్యవసాయ భూమి ఉన్నట్లు గుర్తించారు. 5 ఇంటి స్థలాలు, 2 ఇళ్లు, హైదరాబాద్లో కమర్షియల్ భవనం, కిలో బంగారు నగలు, బ్యాంకు ఖాతాలో 3,83,000 రూపాయలు ఉన్నాయని అధికారులు తెలిపారు. మొత్తం 5,92,00,000 విలువైన సొత్తును గుర్తించామన్నారు. 29 మద్యం సీసాలు కూడా లభించడంతో ఏసీబీ అధికారులు ఎక్సైజ్ అధికారులకు సమాచారం ఇచ్చారు. పశ్చిమాసియాలో అమెరికా, ఇరాన్ మధ్య మళ్లీ యుద్ధం మొదలైంది. ఇరు దేశాల పరస్పర దాడులు, ప్రతిదాడులతో మధ్యప్రాచ్యం దద్దరిల్లింది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ ఐఆర్జీసీ భీకర దాడులతో విరుచుకుపడింది. కువైట్, బహ్రెయిన్లోని యుఎస్ స్థావరాలు లక్ష్యంగా క్షిపణులు, డ్రోన్లతో దాడులు జరిపింది. దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించడంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. కువైట్ సైన్యం రంగంలోకి దిగి శత్రువుల క్షిపణులు, డ్రోన్లను అడ్డుకుంది. ఇరాన్ ప్రయోగించిన 2 క్షిపణులను మార్గమధ్యంలోనే కూల్చివేసిన కువైట్ సైన్యం తెలిపింది. ఓ విమానాశ్రయంపై జరిగిన దాడిలో పలువురు ప్రయాణికులు గాయపడగా విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు కువైట్ సర్కారు ప్రకటించింది. బహ్రెయిన్ లక్ష్యంగా వచ్చిన 3 క్షిపణులను అమెరికా, బహ్రెయిన్ వైమానిక రక్షణ దళాలు వెంటనే అడ్డుకుని కూల్చివేశాయి. దేశవ్యాప్తంగా హెచ్చరిక సైరన్లు మోగాయి. ఎమర్జెన్సీ ప్రోటోకాల్స్ యాక్టివేట్ కాగా ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దని, సురక్షిత ప్రాంతాలు లేదా బంకర్లలోకి వెళ్లాలని బహ్రెయిన్ ప్రభుత్వం ఆదేశించింది. అటు ఇరాన్ దాడులను సమర్థంగా తిప్పికొట్టామన్న అమెరికా, ఇరాన్లోని కేష్మ్ ద్వీపంపై రక్షణాత్మక దాడులు చేపట్టినట్లు ప్రకటించింది. అయితే తొలుత ఇరాన్ దాడులు చేసిందన్న అమెరికా వాదనలను టెహరాన్ ఖండించింది. పర్షియన్ గల్ఫ్, హర్మూజ్ జలసంధి, కేష్మ్ ద్వీపంలో అమెరికా దాడులకు ప్రతీకారంగా తాము దాడులు జరిపినట్లు తెలిపింది. వెట్టి చాకిరీని నిర్మూలించడంలో వైఫల్యం చెందిన దేశాలపై చర్యలకు అమెరికా సిద్ధమైంది. వెట్టి చాకిరీ ద్వారా తయారయ్యే వస్తువుల దిగుమతులను అడ్డుకోవడంలో విఫలమైనందుకు భారత్ సహా 54 దేశాలపై 12.5% అదనపు సుంకాలు విధించాలని అమెరికా వాణిజ్య ప్రతినిధి యుఎస్టీఆర్ జేమిసన్ గ్రీర్ ప్రతిపాదించారు. మొత్తం 60 దేశాలపై జరిపిన సుదీర్ఘ విచారణ తర్వాత గ్రీర్ ఈ ప్రకటన చేశారు. బలవంతపు చాకిరీ వస్తువుల దిగుమతులపై ఇప్పటికే పాక్షిక నిషేధం ఉన్నా లేదా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాల ద్వారా ఆంక్షలు విధిస్తామని హామీ ఇచ్చినా 6 ఆర్థిక వ్యవస్థలకు 10% అదనపు పన్నును గ్రీర్ ప్రతిపాదించారు. ఎలాంటి స్పష్టమైన నిబంధనలు లేని భారత్, చైనా, జపాన్, బ్రెజిల్, ఆస్ట్రేలియా, యూకే, సౌదీ అరేబియా సహా మిగిలిన 54 దేశాలకు గరిష్టంగా 12.5% టారిఫ్లు వర్తింపజేయాలన్నారు. ఈ ప్రతిపాదిత పన్నులపై అభ్యంతరాలు వివరణ ఇచ్చేందుకు జూలై 6 వరకు అమెరికా సమయం ఇచ్చింది. జూలై 7న ఈ అంశంపై యుఎస్టీఆర్ బహిరంగ విచారణ చేపట్టనుంది. ఈ ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించింది. ఇలాంటి వాటిని ద్వైపాక్షిక వాణిజ్య చర్చల్లో పరిష్కరించుకోవాలని స్పష్టం చేసింది. తమ దేశంపై దర్యాప్తును నిలిపివేయాలని డిమాండ్ చేసింది. ఆన్లైన్ గేమింగ్ బెట్టింగ్లకు రాజ్యాంగ రక్షణ ఉండదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఆన్లైన్ బెట్టింగ్లను నిషేధిస్తూ తమిళనాడు, కర్ణాటక ప్రభుత్వాలు చేసిన చట్టాలు పూర్తిగా చెల్లుతాయని జస్టిస్ పార్దీవాలా, జస్టిస్ ఆర్ మహదేవన్లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ఆన్లైన్ జూదాలను నిషేధించే పూర్తి అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకే ఉంటుందని తెలిపింది. బెట్టింగ్ల ద్వారా వ్యాపారం చేయడం అనేది మౌలిక హక్కు కాదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. గతంలో రాష్ట్ర ప్రభుత్వాల నిషేధ చట్టాలను కొట్టివేస్తూ మద్రాసు, కర్ణాటక హైకోర్టులు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు తిరగరాసింది. ఆన్లైన్ వ్యసనాల వల్ల యువత ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ధర్మాసనం వెల్లడించింది. ఈ తీర్పుతో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల నిషేధానికి మార్గం సుగమం కానుంది.